మన సాహిత్య తేజానికి స్వాగతం. జీవిత నిర్వహణ అంటే లైఫ్ మేనేజ్మెంట్. కష్టాల్లో ఉన్నప్పుడు నిజాయితీగా ఉండడం, సంపదలో ఉన్నప్పుడు సరళతగా ఉండడం, అధికారంలో ఉన్నప్పుడు మర్యాదగా ఉండడం, కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉండడం, ఇది జీవిత నిర్వహణ. ఈ జీవిత నిర్వహణని కొంతమంది పురాణ పురుషులని ఉదాహరణగా తీసుకోవచ్చు. కష్టాల్లో ఉన్న నిజాయితీగా ఉన్న చక్రవర్తి హరిశ్చంద్రుడు విశ్వామిత్రుడు పెట్టిన పరీక్షకు నెగ్గడంలో తన నిజాయితీని అన్ని వేళల్లో ప్రవర్తించాడు. కాటి కాపరిగా ఉండి తన కొడుకుని కాల్చడానికి రుసుముని వసూలు చేయడంలో కూడా వెనుకాడలేదు. అందుకే సత్య హరిశ్చంద్రుడు అయ్యాడు. సంపద ఉన్నప్పుడు సామాన్యంగా జీవించడం. పురుషోత్తముడు అయినటువంటి శ్రీరామచంద్రుడు తండ్రి దశరథుడి ఆజ్ఞ, పినతల్లి కైకేయి కోరిక మేరకు అడవులకు వెళ్ళి 14 ఏళ్ళు వనవాసం చేసి సామాన్య జీవితాన్ని గడిపాడు. అధికారంలో ఉన్నప్పుడు మర్యాదగా ఉండడం. జగన్నాథుడు శ్రీకృష్ణుడే మంచి ఉదాహరణ. తన బాల్యమిత్రుడైనటువంటి కుచేలుడు బీదరికాన్ని గురించి చెప్పుకోవడం కోసం అతన్ని ఆశ్రయించి వచ్చినప్పుడు గౌరవించి అతనికి కావలసినటువంటి సంపదలు ఇచ్చాడు. బాల్య విశేషాలను గురించి అతనితో చర్చించాడు. కోపంలో ఉన్నప్పుడు మౌనంగా ఉన్నటువంటి మహావీరుడు అర్జునుడు. కౌరవులతో జూదం ఆడి పాండవులు ఓడిన తర్వాత భీముడు, నకుల సహదేవుడు, ద్రౌపది కౌరవులపై ఎంతో కోపాన్ని ప్రదర్శించారు, ప్రతిజ్ఞలు చేశారు. కానీ అర్జునుడు మౌనంగా ఉండి తర్వాత వారిపై విజయాన్ని సాధించాడు. వీరిని మనం ఈ 4 విషయాల్లో ఆదర్శంగా తీసుకోవచ్చు. నిజాయితీ, సరళత, మర్యాద, మౌనం జీవన నిర్వహణ భవనానికి 4 స్తంభాలు లాంటివని భావించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.